పోలీస్, ఆ పైన ఫుల్గా తాగాడు. ఇక ఆగుతాడా? ఓ రేంజ్లో రెచ్చిపోయాడు. స్టేషన్లో వేరంగం సృష్టించాడు. తోటి కానిస్టేబుల్పై తిట్ల దండకం మొదలుపెట్టాడు. దాడి కూడా చేయబోయాడు. అర్ధరాత్రి ఓ హెడ్ కానిస్టేబుల్ నిర్వాకమిది. తాగి బండి నడిపితే సామాన్యులకు చొక్కలు చూపిస్తున్న పోలీసులు డ్యూటీకి తాగొచ్చిన కానిస్టేబుల్ని చూసి కంగుతున్నారు. ఇతనే ఆ తాగుబోతు పోలీస్. పేరు అచ్చిరాజు. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్. ఫుల్గా తాగి డ్యూటీకి వచ్చాడు. వచ్చినోడు సైలెంట్ గా పని చేసుకున్నాడా అంటే అది లేదు. ఎస్బీ కానిస్టేబుల్ శివను నోటుకొచ్చినట్లు దూషించాడు. హెడ్ కానిస్టేబుల్ ఎందుకలా తిడుతున్నాడో అర్థం కాలేదు. మిగతా పోలీసులంతా కలిసి తాగుబోతు పోలీస్ ని అతి కష్టం మీద నిలవరించారు. అచ్చిరాజు తాగొచ్చిన విషయాన్ని సీఐ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన సీఐ బ్రీత్ ఎనలైజర్ తో పరీక్షించారు. రక్తంలో ఆల్కహాల్ 246% ఉన్నట్లు తేలింది. వైద్య పరీక్షల కోసం హెడ్ కానిస్టేబుల్ అచ్చిరాజుని సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చేసిన పరీక్షలో మద్యం తాగి ఉన్నట్లు వైద్యులు రిపోర్ట్ ఇచ్చారు. విధుల్ని నిర్లక్ష్యం చేస్తూ తాగి డ్యూటీకి రావడమే కాకుండా తోటి కానిస్టేబుల్ ని దూషించి నానా రచ్చ చేసిన అచ్చిరాజుపై ఉన్నతాధికారులకు నివేదిక పంపేందుకు సిద్ధమవుతున్నారు ఎస్ఆర్ నగర్ పోలీసులు. వాళ్ళు పోయినాక కూర్చొని మాట్లాడదాం. నేను కూడా చెప్పినప్పుడు చేయాల్సిందే కాదు. ఒక్కసారి మాట్లాడదాం. నేను వచ్చాక గంట కూర్చోబెట్టి మాట్లాడతాను. కాదు, ఒక్కసారి మాట్లాడతాను. ఫోన్ పోయింది. ఏమంటారు? తాగి వాహనం నడుపుతున్న జనానికి పోలీసులు చుక్కలు చూపిస్తుంటే ఓ కానిస్టేబుల్ తప్పతాగి స్టేషన్లో హల్చల్ చేసిన ఘటనతో డిపార్ట్మెంట్ పరువు బజార్న పడింది. పోలీసు శాఖకు తలవంపులు తీసుకొచ్చిన ఈ తాగుబోతు కానిస్టేబుల్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.